ఈరోజు గోదాదేవి పూజ విధానం గురించి తెలుసుకుందాము. గోదాదేవి ధనుర్మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేస్తారు. గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు మరియు ఆమె వివాహం సౌభాగ్యం కోసం పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి నుదుటిన కుంకుమ పెట్టుకుని దేవునికి నమస్కరించి పూజ మొదలు పెట్టాలి. గోదాదేవి పూజా విధానము: ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. నుదుటిన కుంకుమ పెట్టుకుని దేవునికి నమస్కరించి పూజకు సంకల్పం చెప్పుకోవాలి. పూజకు అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. గోదాదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించి పువ్వులు పండ్లు నైవేద్యం సమర్పించాలి. గోదాదేవిని ధ్యానం చేస్తూ ఆమె స్తోత్రాలు పాటలు పఠించాలి. గోదాదేవికి 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. నైవేద్యం సమర్పించి అందరికీ పంపించాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. వ్రతం ముగింపులో గోదాదేవికి నమస్కరించి ఆమె అనుగ్రహం కోరాలి. సూచనలు: ధనుర్మాసంలో ప్రతిరోజు ఈ పూజ చేయడం మంచిది. ధనుర్మాసం గోదాదేవికి సంబంధించిన స్తోత్రాలు పాటలు పఠించడం శుభప్రదం. గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావించి వివాహం సౌభాగ్యం కోసం పూజిస్తారు. ఈ పూజతో మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ధనుర్మాసం ఇది ఒక తెలుగు నెల. ఈ నెలలో గోదాదేవి పూజ చేయడం చాలా విశేషము. గోదాదేవి రచించిన స్తోత్రమాలిక దీనిని ధనుర్మాసంలో పఠిస్తారు. స్త్రీలు సౌభాగ్యం కోసం వివాహం కోసం ఈ పూజ చేస్తారు. ఇది ఒక నియమబద్ధమైన పూజా విధానము. దీనిని భక్తితో చేయాలి. ఎప్పుడు అమ్మవారి పూజ చేయాలన్నా ధనుర్మాసంలోనే చేయండి. మీకు చక్కటి పూజా ఫలితము వస్తుంది.